హాయ్ అండి అందరికీ. బాగున్నారా అండి అందరూ? నేనైతే బాగున్నాను. ఆ రోజు కథ చెప్పాను కదా, వాళ్ళ అక్క గురించి, ధనలక్ష్మి వాళ్ళ అక్క గురించి నా ఫ్రెండు. ఈరోజు వాళ్ళ చెల్లి గురించి చెప్తాను. ధనలక్ష్మి వాళ్ళ అక్క భర్త 6 నెలలకే క్యాన్సర్తో చనిపోయాడు. ఇప్పుడు అదే చెల్లి కథ కూడా అంతే. 7 నెలలకే ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె గురించి చెప్తాను. నాకు 11 ఏళ్ళు వచ్చేసరికి నేను 6th క్లాస్లో ఉన్నాను. అప్పుడు మాకు ఆ ఊర్లో భూములు, ఇల్లు ఉండింది. మా డాడీ ఎక్కువ డ్రింక్ తాగుతున్నాడు అని చెప్పేసి టౌన్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు మీ డాడీకి అని చెప్పి టౌన్కి వచ్చేసాం మేము ఆ ఊరు వదిలి. ఇంకా నేనైతే ఆ ఊరికి వెళ్ళలేదు. నాకు 13 ఏళ్ళకే పెళ్లి చేశారు. నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ఊరికి ఒకసారి వెళ్ళాను. అప్పుడు తనని కలిసినప్పుడు ఒక చిన్న పాప డెలివరీ అయ్యి నెల రోజులైంది. ధనలక్ష్మిని కలిశానప్పుడు అప్పుడు చూశాను ఆమెని. నన్ను చూస్తానే ఏడ్చేసింది బాగా. ఏమైంది, పాప పుట్టిందని ఏడుస్తున్నావా అంటే కాదు అని చెప్పింది. నాకు పెళ్ళి బాగా చేశారు, ఒక కొడుకున్నాడు, ఆస్తులు అన్నీ బాగున్నాయి, ఇల్లు అంత బాగుంది అని చెప్పి అంత బాగా చూశారు. ఎంక్వైరీ కూడా బాగా చేసుకున్నారు. అన్నీ చేసి బాగా ఘనంగానే పెళ్లి చేశారు. ఆ ఇంటికి కాపురానికి పోయిన తర్వాత నాకు ఏదో తేడా కనిపించేది అతనిలో. నాకేం అర్థమయ్యేది కాదు. పోను అతనికి కొద్దిగా మెంటల్ ఉంది అని తెలుసుకొని 6 నెలలు అయిన తర్వాత నాకు బాగా తెలిసిపోయింది అతనికి మెంటల్ ఉంది అని. పోయి మా అత్తగారిని అడిగాను అని చెప్పింది. వాళ్ళ అత్తగారు ఏం చెప్పారు అంటే, చిన్నప్పటి నుంచి కొంచెం మెంటల్ లాగానే ఉంది, ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నాము, మ్యారేజ్ చేస్తే బాగా అవుతాడు అని చెప్పినారు డాక్టర్లు అని చెప్పింది. అని మ్యారేజ్ చేసేసామమ్మా నిన్నిచ్చి, అందుకనే బాగా అవుతాడు అనుకున్నాం, ఇప్పుడు కూడా వాడు ఏం బాగా కాలేదు అని చెప్పిందంట వాళ్ళ అత్త. అంటే అట్లయితే మాకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టినారే మెంటల్ ఉందని అని అడిగిందంట. చెప్తే ఏడిస్తారమ్మా పిల్లని, అందుకే చెప్పకుండా చేసినాము అనిందంట. అట్లా చేసినారా అని బాధపడి ఏడ్చి ఒకరోజు వాళ్ళ అత్త లేనప్పుడు పక్కన వాళ్ళని కూడా అడిగిందంట, ఇట్లా మా ఆయనకి మెంటల్ ఉందా అని. అడిగితే అవును ఉంది, మ్యారేజ్ చేస్తే బాగా అవుతుందంట అని అందరికీ చెప్పినారు. పోనీలే పాపం పిల్లోడు చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాడు కదా, పెళ్ళి చేస్తే బాగా అవుతాడేమో అని చెప్పి అనుకొని మేము కూడా మీ పేరెంట్స్ వచ్చి ఎంక్వైరీ చేసినారు, మేము కూడా మంచోడు అని చెప్పినాము అని పక్కన వాళ్ళు కూడా చెప్పినారు. అలా చెప్పినారు. 7 నెలలు అయింది పెళ్ళయి. 3 నెలల గర్భవతి అయిందామా. ఇంకా వాంతులు అందైతే హాస్పిటల్ తీసుకుపోతే ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఒక పక్క భర్త మెంటలోడు, మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయినా అని బాధపడుకుంటూనే ఉంది. వాళ్ళ పేరెంట్స్కి ప్రెగ్నెంట్ అని లెటర్ రాసింది. ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ భర్త ఇంట్లో అత్తమామలతో గొడవ పడుతున్నాడు. అంతా చూస్తుంది, ఇది కామనే కదా, రోజు చూస్తుంది ఇది అని చెప్పి ఏం పట్టించుకోలేదు తను ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండిందంట. గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. పొద్దుననగు పోయినాడు, రాత్రి అవుతుంది ఇంకా రాలేదు, ఏందబ్బా అని చెప్పి వాళ్ళ అతను అడిగిందంట. ఏంటి అత్తయ్య ఇంకా రాలేదు, పొద్దుననగా పోయినాడు అంటే, వాడంతే 2-3 రోజులకు ఒకసారి వచ్చాడులే, 2-3 రోజులు ఉంటే నువ్వేం పట్టించుకోకు, వస్తాడు పో, బాధపడాకు అని చెప్పిందంట. 2-3 రోజులా అని చెప్పి అనుకుయిందంట. సరే అని 2-3 రోజులు వెయిట్ చేసిందంట, రాలేదని మళ్ళీ అడిగితే, ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలకు కూడా రాడు వాడు, వస్తాడులే ఎప్పుడో ఒకసారి, తిని ఉంటాడు బాగా, ముందే గర్భవతివి అని చెప్పిందంట. ఏంది 2-3 నెలలైనా రాడా అని చెప్పి అప్పుడు భయపడి వాళ్ళకి లెటర్ రాసింది. లెటర్ రాసి ఇట్లా మెంటల్ ఉందంటే, ఇట్లా వెళ్ళిపోయినాడు ఇంట్లో నుంచి అని లెటర్ రాస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి ఏంది ఇట్లా అని గొడవ పడినారంట వాళ్ళు వీళ్ళతో. అట్లా ఎట్లా చేస్తారు మోసము, మేము మాకు ఇంట్లో ఒక పాపకి అట్లే అయ్యి బాధపడి ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ ఈ పాపకి ఇట్లానా, ఫస్ట్ పాప భర్త క్యాన్సర్తో 6 నెలలకి చచ్చిపోయినాడు, ఇప్పుడు ఈ పాప పెళ్ళి 7 నెలలు అయింది, 3 నెలల నిండమనిసి అయింది, అప్పుడు మీరు ఆ అబ్బాయి వెళ్ళిపోయినాడు అని వాళ్ళు బాగా గొడవ పడినారంట. గొడవ పడి ఇంకా నువ్వు ఆ అబ్బాయి లేనప్పుడు నువ్వెందుకు ఇక్కడ అని చెప్పి ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపకి 9 నెలలు నిండి పాప పుట్టింది, నెల పాప. అప్పుడు నేను కలిసినాను ఆమెను. ఈ పాపతో ఉన్నాను శ్రీదేవి, నేను ఇట్లా, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, అక్కకు అంత బాగా 13 ఏళ్ళకే చేసినారని చెప్పి నాకు 17 ఏళ్ళ వరకు అట్లే పెట్టి అంతా చేసినారు నన్ను, ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా, ఇంకా నా కథ ఏంది ఇది అని చెప్పి ఏడ్చింది.
ఏం చేస్తాం, మీ దాంతలు అలా రాసినాడేమో దేవుడు, ఏం కాదులే ధైర్యంగా ఉండు, పాపం చూసుకుంటూ బ్రతుకు అని చెప్పి నేను నాకు 2 పిల్లలు, నా పిల్లలను చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయింది. సరే అని చెప్పేసి ఆ రోజు వచ్చేసినాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఊరికి వెళ్ళలేదు, తనని కలవలేదు. కానీ అక్కడ మా బంధువులు ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు మా గురించి తెలుసుకున్నాను. అన్నదమ్ముళ్ళు అంతా ఆస్తులు పంచుకొని ఎవరి కాడికి వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎవరి కాడికి వాళ్ళు సపరేట్ అయిపోయి ఉన్నారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలకి ఒక ఇల్లు ఇచ్చారంట. ఆ ఇంట్లో ఇద్దరు ఉంటూ ఆ పాపను పెంచుకుంటూ, ఇద్దరు సేలల్లో పనులకు పోతూ ఆ పాపను పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ పాపను డిగ్రీ వరకు చదివించుకుందంట. ఆ పాపని చదివించి ఆ పనులు సేలల్లో పనులు చేసి సంపాదించిన డబ్బంతా ఎగబెట్టుకొని కట్నం ఇచ్చి పెళ్లి చేసిందంట ఆ పాపకి. బాగా ఆ పాప సంసారం బాగుందంట. బాగున్నారు వాళ్ళు అని చెప్పారు. తను ఎలా ఉంది, పసుపు కుంకుమలతోనే ఉందా అంటే కుంకుమలు ఏమీ తీయలేదు, బాగుంది, నిండు ముత్తైదుగా ఉంది. నా భర్త చనిపోయినది తెలీదు, ఉండేది తెలీదు, ఇవన్నీ నేను ఎందుకు తీయాలి, ఒకవేళ ఉంటే ఆయన అని అంటుందంట. అందుకనేసి ఆమె అట్లనే నిత్య సుమంగలిగా ఉంటూ ఆయన వచ్చినాడా లేదా అని చెప్పి వాళ్ళ అత్త వాళ్ళని అప్పుడప్పుడు కలిసి అడుగుతూ అంటుందంట. వాళ్ళ ఆయన తరపు బంధువులందు అడుగుతా తెలుసుకుంటా అంటుందంట. పాపం తనేమో పనులు చేసుకొని సేలల్లో పనులు చేసుకొని బ్రతుకుతుంది. ఎంతో బాగున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా, ఆస్తుల పరంగా కానీ అంత బాగున్నారు. సంపద కూడా బాగుండింది వాళ్ళకి, అంత బాగుంది. వాళ్ళ జీవితాలు అలా అయినాయి. ఎందుకు అలా అయినాయో ఏమో తెలీదు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంది, ఏదో ఒక బాధ. ప్రతి ఇంట్లో ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య లేని ఇల్లు లేనే లేదు. సమస్య జీవితమే సమస్య. ఈ కథ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో స్టోరీతో వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను కూడా ఆదరించండి.